ఆసియా కప్ సూపర్ 4 లో భారత్ శ్రీలంక మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది. ముందుగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 5 వికెట్ల నష్టానికి 202 రన్ చేసింది. ఇక 203 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక కూడా 5 వికెట్ల నష్టానికి 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒక ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కేవలం 3 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా మొదటి బంతికే సూర్య 3 పరుగులు చేయడంతో లంకపై భారత్ గెలిచింది. ఈ సూపర్ ఓవర్ లో భారత్ తరపున హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 5 బంతులు వేసి 2 వికెట్లు తీసి శ్రీలంకను 2 పరుగులకే పరిమితం చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం ఈ ఉత్కంఠభరితమైన గెలుపుపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ ఫైనల్ లా అనిపించిందని అన్నాడు. తమ ఆటగాళ్లకు ముందే చెప్పా, ఈ మ్యాచ్ ను సెమీఫైనల్ లా భావించి ఆడేలా తమ ఆటగాళ్లకు సూచించానని తెలిపాడు. ఫలితం గురించి ఆలోచించకుండా సాయశక్తుల ఆఖరి వరకు పోరాడాలని చెప్పాను. అలాగే ఈ మ్యాచ్ ఓటమి అంచు వరకు వెళ్లినా చివరికి గెలిచేశామని సూర్య అన్నాడు. మొత్తానికి సూపర్ ఓవర్లోనైనా ఈ మ్యాచ్ లో గెలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అభిషేక్ శర్మ మంచి ఆరంభం ఇచ్చాక ఆ తర్వాత సంజు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే ఈ ఇద్దరు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. అందుకే భారీ స్కోర్ చేశాం. ఇక హర్షదీప్ సింగ్ చాలా సార్లు సూపర్ ఓవర్స్ వంటి క్లిష్టమైన ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతను మాకు అనేక విజయాలు అందించాడు. ఈ మ్యాచ్ లో కూడా అతడు సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎక్కువగా ఆలోచించకుండా నీ ప్రణాళికలను నమ్ముకొని బౌలింగ్ చేయాలని సూచించాను. అతను తన ప్రణాళికలను అమలు చేసి శిరస్మనీయ విజయాన్ని అందించాడు అని హర్షదీప్ సింగ్ పై ప్రశంసలు కురిపిస్తూ సూర్య చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ తరపున ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. సూపర్ ఓవర్ లో అతడు తప్ప మరో ఆప్షన్ మాకు కనిపించలేదు. అందుకు తగ్గట్లుగానే తన బౌలింగ్ తో మ్యాచ్ ని గెలిపించాడని సూర్య చెప్పుకొచ్చాడు. ఫైనల్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా ఎలా ఆడామో అలానే ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగుతాం. ప్రణాళికలు కరెక్ట్ గా అమలు చేస్తే, ఎలాంటి బెరుకు లేకుండా క్లారిటీతో ఆడితే ఫైనల్ ఈజీగానే గెలుస్తామని సూర్య ధీమా వ్యక్తం చేశాడు.